1998 డిఎస్సీలో నష్టపోయి 2023లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ఓపెన్ మెరిట్లో ఉద్యోగాలు ఇవ్వటం వల్ల మరోసారి నష్టపోయిన బీసీ, ఎస్సీ, వికలాంగులు, మహిళా అభ్యర్థులకు న్యాయం చేయాలని ఓబీసీ జాతీయ అధ్యక్షులు మరియు ఎస్సీ రైల్వే బోర్డు సహాయక మండలి సభ్యులు అంగిరేకుల వరప్రసాద్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 1998 ఓసీ వారికి, డిఎస్సీలోని ఓసీ వారికి మొదటిగా 50 మార్కులు, బీసీలకు 45 మార్కులు, ఎస్సీలకు 40 మార్కులు కటాఫ్ గా నిర్ణయించి ఆ ప్రకారం ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. కానీ ఆయా కేటగిరీలో తగినంత మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు అర్హత సాధించకపోవడం వల్ల ఓసీలకు 45, బీసీలకు 40, ఎస్సీలకు 35 మార్కులుగా నిర్ధారించి ఇంటర్వ్యూలకు పిలిచారని తెలిపారు. గతంలో ఉన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వారి జిల్లాలోని ఎక్కువ మంది అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించి మిగతా జిల్లాల్లో ఉన్న అభ్యర్థులకు అన్యాయం చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ మిగిలిపోయిన 2000 మందికి ఎస్జీటీ, ఎంటీఎస్ పద్ధతిలో ఉద్యోగాలు కల్పించి మా జీవితాలలో వెలుగును నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీచర్ల సంఘ నాయకులు ఈపన గండ్ల శ్రీనివాసులు, రమణ, చెన్నకృష్ణయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు పొందిన వాళ్ళు 2428 మంది ఉన్నారు. అట్లానే బీసీ కేటగిరీలో ఉద్యోగాలు పొందిన వారు 1583 మంది ఉంటే ఇంకా ఉద్యోగాలు పొందవలసిన వాళ్ళు 1021 మంది ఉన్నారు. అదేవిధంగా మరి ఎస్సీ కేటగిరీలో కేవలం ఉద్యోగం పొందిన వాళ్ళు 42 మంది మాత్రమే. ఈరోజు బీసీసీ కేటగిరీలో మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఓపెన్ కేటగిరీలో మెరిట్ను కూడా పక్కన పెట్టి మరి బీసీసీలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్లో భారత రాజ్యాంగం ప్రకారం సంక్రమించినటువంటి రిజర్వేషన్లని ఆనాటి ప్రభుత్వం కాలరాయడం జరిగింది. అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో కూడా 652 మంది అభ్యర్థులకి మరి ఇంకా ఉద్యోగ మహిళలు కానీ దానిలో దివ్యాంగులు ఉన్నారు. దివ్యాంగుల పట్ల కూడా ఆనాటి ప్రభుత్వం కనికరం చూపించకపోవటం అంటే ఆనాటి విద్యాశాఖ మంత్రి గారు అవలంబించినటువంటి నిరంకుశమైనటువంటి వైఖరి, తన జిల్లా పట్ల తనకున్నటువంటి అవిభాజ్యమైనటువంటి ప్రేమే ప్రధానమైనటువంటి కారణం. దానివల్లనే ఈరోజు రిజర్వ్ కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా నష్టపోవటం జరిగింది. వీళ్ళందరూ కూడా సామాన్య పేద మధ్యతరగతి తరగతికి చెందినటువంటి వాళ్ళు చాలామంది కూలీలుగా ఉన్నటువంటి పరిస్థితి, దినసరి కూలీలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా ఈ సమస్య పట్ల ప్రభుత్వాలు, పార్టీలు ఏమైనా మారచ్చు. 2.5 దశాబ్దాలుగా ఈ దేశంలో ఇంత సుదీర్ఘమైనటువంటి పోరాటం ఏదైనా జరిగిందంటే 1998 డిఎస్సి నిరుద్యోగులు మాత్రమే ఈ దేశంలో 2.5 దశాబ్దాల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి పరిస్థితి. పార్టీలు, ప్రభుత్వాలు ముఖ్యం కాదు. తీసుకున్నటువంటి విధాన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోల్ని సక్రమంగా అమలు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. పార్టీలు విధానపరంగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వాలు జీవోలు విడుదల చేసిన తర్వాత ఆ జీవోలను అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ దానికి భిన్నంగా వ్యవహరించడం వల్ల ఈరోజు ఓపెన్ కేటగిరీలో ఎవరైతే ఎస్సీ, బీసీ అర్హత పొందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వనటువంటి పరిస్థితి. అదేంటంటే మీరు ఉద్యోగాల్లో ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్టున్నారని ఆనాడు విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడారంటే ఆయనకు ఉన్నటువంటి ఈ సమస్య పట్ల ఆయనకు ఉన్నటువంటి వైఖరి అనేది అర్థమవుతావు. సంవత్సరాల సుదీర్ఘంగా పోరాడినటువంటి సందర్భంలో 2023లో మానవతా దృక్పథంలో ఇస్తున్న సందర్భంలో ఓపెన్ కేటగిరీలో ఈ పోస్టులు ఇవ్వడం వల్ల రిజర్వేషన్ కేటగిరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పూర్తిగా అన్యాయపడ్డారు. రాజ్యాంగాన్ని రక్షించలేకపోయినారు. కావున రిజర్వేషన్ కేటగిరీ వారు ఎవరైతే ఉన్నారో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పిహెచ్, ఓసీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రేపు క్యాబినెట్ జరిగేటువంటి మీటింగ్లో మరి 1815 మంది లేదా 2000 లోపల మంది మాత్రమే అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం చేయాలని క్యాబినెట్లో డిసిషన్ తీసుకోవాలని మేము మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారిని కోరుతున్నాం. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. తొందరగా మా పైన చర్య తీసుకొని మరి తదుపరైనటువంటి సత్వర ఆదేశాలతో మమ్మల్ని ఉద్యోగాలు అకామిడేట్ చేయాలని కోరుతున్నాం. అలాగే ముఖ్యంగా రేపు 2వ తారీఖున తమరు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని, అలాగే 3వ తారీఖున మా అందరికీ మిమ్మల్ని కలుసుకునే అవకాశం కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రులను కోరుతున్నాం. ఈ సందర్భంగా మా యొక్క కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఈ యొక్క ప్రస్తుత ప్రభుత్వం బీసీల పార్టీ ప్రభుత్వం అని చెప్తున్నటువంటి సందర్భాల్లో దాన్ని ఏదైతే ప్రూవ్ చేసుకోవాలని, అణగారిన వర్గాలను, రిజర్వేషన్ వర్గాల వారికి న్యాయం